హలో ఎవరివన్. సో మన ఈ వీడియోలో 2023లో జరిగిన తెలంగాణ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేద్దాం. సో ఎవ్రీడే కొన్ని క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తాను. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎగ్జామ్ డెప్త్ ఎలా ఉందని. సో ఓకే, మీకు ఎందుకంటే ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. సో నెక్స్ట్ మీకు అప్కమింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎక్కువ వేకెన్సీ నోటిఫై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కొద్ది స్లోగా. సో స్టార్ట్ చేసే ముందు మామూలుగా ఎనీ ఎగ్జామ్కి స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేయాలి, నెక్స్ట్ సిలబస్ని అనలైజ్ చేయాలి, నెక్స్ట్ మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోవాలి, ప్రిపరేషన్స్ చేయాలి మనం. ఇది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీకి సంబంధించిన ఒక వీడియో నా వీడియోని డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ కొన్ని చూద్దాము, రోజు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో దానివల్ల మీకు ఒక డెప్త్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డోంట్ వేస్ట్ యువర్ టైం. See here, which of the following is the non-official drug compendia అన్నారు. సో ఇది మనకు ఐపీకి సంబంధించింది, ఫార్మకోపియాకి సంబంధించింది. సో ఇక్కడ నాన్ అఫీషియల్ ఏంటి అన్నాడు, క్వశ్చన్లో కీ చూడాలి ఫస్ట్. సో నాన్ అఫీషియల్ అన్నప్పుడు అఫీషియల్ ఏవి చూడదు. సో యునైటెడ్ స్టేట్ ఫార్మకోపియా అఫీషియల్ కాబట్టి ఇది దీనికి ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే నాన్ అఫీషియల్ అడిగారు అక్కడ. సో బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ కోడెక్స్ కూడా మనకు అఫీషియల్, ఇది కూడా కాదు. ఇండియన్ ఫార్మకోపియా ఐపీ ఎలాగో అఫీషియల్, కానీ అడిగింది నాన్ అఫీషియల్. సో కాబట్టి ఇవన్నీ కానప్పుడు ఇంకేముంది, మెర్క్ ఇండెక్స్. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ రూల్స్ 1945, వెన్ అన్ ఇన్స్పెక్టర్ టేక్స్ ఎ శాంపిల్ ఆఫ్ డ్రగ్ ఆర్ కాస్మెటిక్ ఫ్రమ్ ఏ పర్సన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టెస్టింగ్ ఆర్ అనాలిసిస్, హీ షల్ డివైడ్ ద శాంపిల్ ఇంటూ హౌ మెనీ పోర్షన్స్ ఇన్ హిస్ ప్రజెన్స్ అన్నారు. సో ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏదైనా శాంపిల్ డౌట్ సీజ్ చేసినప్పుడు ఆ శాంపిల్ని ఏం చేస్తారంటే 4 శాంపిల్స్గా డివైడ్ చేసుకుంటారు. ఓకే, సో 4 శాంపిల్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క శాంపిల్ని, ఒక శాంపిల్ ఏమో గవర్నమెంట్ అనలిస్ట్కి పంపిస్తారు, ఒక శాంపిల్ గవర్నమెంట్ అనలిస్ట్ టెస్టింగ్కి పంపిస్తారు. ఈ 2 శాంపిల్స్ని డిఐ రిటైన్ చేసుకుంటారు. అందులో ఒక శాంపిల్ని కోర్టుకి పంపిస్తారు. ఏదైనా డౌట్ వస్తే, ఎవరైనా వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ అనేది రాంగ్ అని ఎవరైనా వాళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చేస్తే కోర్టులో, అప్పుడు మూడో పోర్షన్ని కోర్టుకి పంపిస్తారు. ఓకే, ఫోర్త్ శాంపిల్ని ఎవరి దగ్గర అయితే శాంపిల్ తీసుకొని ఉంటారో వాళ్ళకే సబ్మిట్ చేస్తారు ఒక శాంపిల్ని. ఎగ్జాంపుల్కి ఫార్మసీ. ఓకే, సో ఇలా మనము 4 శాంపిల్స్ అనే కాదు, ఆ 4 శాంపిల్స్ ఎవరెవరికి ఇస్తారనేది చూసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, డ్రగ్ ఇన్స్పెక్టరు ఇలా సీజ్ చేయడానికి ఆర్ ఇలా రైట్ చేయడానికి వాళ్ళకు ఎక్కడ ఇచ్చే పవర్స్ ఇచ్చే సెక్షన్ ఏంటి, రూల్ ఏంటి, అది కూడా చూసుకోవాలి. రూల్ నెంబర్ 55. సో రూల్ నెంబర్ 55 ప్రకారం ఒక శాంపిల్స్ని ఇలా సీజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డ్రగ్ ఇన్స్పెక్టరు ఏ సెక్షన్ కింద అపాయింట్ అవుతారు, సెక్షన్ నెంబర్ 21. ఓకే, సో ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించింది కాబట్టి డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి క్లారిటీగా ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిందే, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఇది చూసే ముందు మీకు ఏదన్నా మీకు డిఏకి సంబంధించిన గైడెన్స్ లేదంటే డిస్కషన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీరు ఒకసారి అందులో జాయిన్ అవ్వండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో అడగచ్చు, వాట్సాప్ గ్రూప్లో. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డెప్త్ క్వశ్చన్స్, ఇవంతా కూడా ఇలాంటి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, నాట్ అని ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా మీరు పట్టించి ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా. ఓకే, ఆపర్చునిటీస్ ఆర్ మిస్ అవ్వకూడదు ఎలాగైనా మీరు. సో ఫస్ట్ చూడండి, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు. ఇన్ నార్మోవాలమిక్ షాక్ బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఇస్ డిక్రీజ్డ్ అన్నాడు. ఓకే, ఇక్కడ నార్మోవాలమిక్ అంటే పేరులోనే ఉంది, నార్మో అంటే నార్మల్, వాల్యూమ్ అంటే నార్మల్ వాల్యూమ్ ఉంది. ఓకే, సో నార్మల్ వాల్యూమ్ ఉంది, బ్లడ్ వాల్యూమ్ అనేది నార్మల్గా ఉంది, కానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, బాడీ ఫ్లూయిడ్ ఈజ్ డిక్రీజ్డ్ అన్నాడు. డిక్రీజ్ అవ్వదు కదా, నార్మల్గా ఉంటుంది, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇన్ హైపోవాలమిక్ వాల్యూమ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ ఈజ్ నాట్ డిక్రీజ్డ్ అన్నాడు. హైపో అంటే తక్కువ, వాల్యూమిక్ అంటే వాల్యూమ్. సో బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది అనేదే కదా హైపోవాలమిక్ అంటే. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇన్ హైపోవాలమిక్ వాల్యూమ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ ఈజ్ నాట్ డిక్రీజ్డ్ అన్నాడు. డిక్రీజ్ అవుతుంది కదా, హైపో అంటే తక్కువ వస్తుంది, వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి కానీ ఇట్స్ స్టేట్మెంట్ నాట్ డిక్రీజ్డ్ అన్నాడు, బట్ ఇట్ ఈస్ రాంగ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ డిక్రీజింగ్. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్.
అసలు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఇక్కడ యాక్చువల్గా. సో 2 స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి నైదర్ 1 నార్ 2 ఈజ్ కరెక్ట్. 2 కరెక్ట్ కాదు అని అర్థం. ఓకే. సో ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవాల్సింది షాక్ అంటే ఇది కూడా చూసుకోవాలి. ప్రతి వర్డ్ మీకు తెలియాలి. ఇప్పటి నుంచే టైం ఉంది కాబట్టి స్లోలీ అలవాటు చేసుకున్నారంటే ఆ సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ వస్తుంది. ఓకే. షాక్ అంటే ఏం తెలియాలి. సో షాక్ అంటే ఏంటి, బ్లడ్ మనకి టిష్యూస్కి బ్లడ్ కానీ లేదంటే ఆక్సిజన్ కానీ ప్రాపర్ సప్లై లేకపోతే దాన్ని మనం షాక్ అంటాం. ఓకే. సో ఆ షాక్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, దాన్ని మనం ఇంకొకసారి డిస్కస్ చేద్దాం, అది కూడా చూసుకోవాలి మనం. ఓకే. సో ఇలా ఇది కొంచెం డెప్త్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి 4th క్వశ్చన్. బై ఇంట్రామస్క్యులర్ రూట్ వాట్ ఈస్ ద యూజువల్ డోస్ ఆఫ్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ బీపీ అండ్ ఐపీ అన్నారు. సో ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్, ఇవన్నీ కూడా ఇలాంటివి నంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇంట్రామస్క్యులర్ రూట్లో ఇచ్చినప్పుడు మామూలుగా టెట్రాసైక్లిన్ అయితే మనకి 200 to 300 మిల్లీగ్రామ్స్ డివైడెడ్ డోసెస్లు ఇస్తాం. డివైడెడ్ అంటే ఒకేసారి ఇవ్వకుండా 200-300 మిల్లీగ్రామ్స్ని స్ప్లిట్ చేసి ఇస్తాం అనమాట. అంటే లైక్ 100 మిల్లీగ్రామ్స్ ఒకసారి, మళ్ళీ ఒక 8 hours గ్యాప్ ఇచ్చి ఇంకొక 100 మిల్లీగ్రామ్స్, ఇలా దాన్ని మనం డివైడెడ్ డోసెస్ అంటాం. ఇది కొంచెం డెప్త్ క్వశ్చన్ యాక్చువల్గా. సో చదివేటప్పుడు ప్రతిదీ చదవాల్సిందే ఫార్మకాలజీలో, ఇంక్లూడింగ్ డోస్ కూడా. ఫార్మసిస్ట్ లాగా ఇది సూపర్ఫిషియల్గా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ డైఇథైల్ కార్బమజైన్ సిట్రేట్ అన్నారు. సో దీన్ని మనం డిఈసి అని కూడా అంటారు, డైఇథైల్ కార్బమజైన్ సిట్రేట్, డిఈసి. ఓకే. స్టేట్మెంట్ చూడండి. డైఇథైల్ కార్బమజైన్ ఈజ్ రెడీలీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇది GAT నుంచి మనకు రెడీగా తొందరగా మనకి అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్ బాగా జరుగుతుంది. సో ఇట్ ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. ది ప్లాస్మా హాఫ్ లైఫ్ వ్యారీస్ ఫ్రమ్ 30 to 40 hours డిపెండింగ్ అపాన్ యూరినరీ pH అన్నారు. ఓకే. సో యాక్చువల్గా దిస్ ఈజ్ రాంగ్ యాక్చువల్లీ. ఎందుకంటే హాఫ్ లైఫ్ యాక్చువల్గా DECకి మనకు మామూలుగా 6 to 12 hours ఉంటుంది. బట్ ఇక్కడ ఇచ్చింది మాత్రం 30 to 40 hours ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ అనేది యాక్చువల్గా రాంగ్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఓకే. సో అందుకనే ఆప్షన్ 3 ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో దీన్ని బట్టి మీకు తెలిసేదేమంటే DEC గురించి చదివినప్పుడు కంప్లీట్గా A to Z మీరు చదవాల్సిందే. ఓకే. సో ఇది అందుకు ఈ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి దేనికంటే ఏ టైప్లో ఇస్తున్నారు అని. సో ఇక్కడ దీంతో పాటు DECలో కెమిస్ట్రీ పరంగా కూడా చూసుకోవాలి. సో డైఇథైల్ కార్బమజైన్ సిట్రేట్లో ఉండే మెయిన్ మనకి మాలిక్యూల్ మాయిటీ ఏంటంటే పైపరజిన్. సో ఇందులో ఉన్న బేసిక్ రింగ్ పైపరజిన్. ఇక్కడ తెలుసుకునేసామనుకోండి నెక్స్ట్ టైం మనకు కెమిస్ట్రీలో కూడా కవర్ అయిపోతుంది, ఈజీ అవుతుంది. ఓకే. సో ఇలా మనము క్వశ్చన్స్ని ప్రతిదీ డెప్త్గా చదివి అనలైజ్ చేస్తే కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అనేది అంత క్రాక్ చేయలేం. ఓకే. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎవ్రీడే నెక్స్ట్ టుమారో ఇంకొక 5 క్వశ్చన్స్ చూద్దాం, అందులో డెప్త్ లెవెల్స్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. ఓకే. సో ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. మీరు కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓకే. ఆల్ ద బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.